ఒంటి మీద బట్టలదే ఉందమ్మా, గుండెలో దమ్ము ఉండాలి, నోట్లో మాట ఉండాలి, చెప్పేది నిజమై ఉండాలి. దానికి నారసింహుడి బిడ్డ ఎప్పుడూ ఉంటాడు. రైట్ గురూజీ. గురూజీ ఈరోజు ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాలలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి పరిస్థితులు. ఇక్కడ చూసుకున్నట్టయితేనేమో మొన్నటి వరకు క్యాబినెట్ విస్తరణ కాలేదు, ఇప్పుడైతే క్యాబినెట్ విస్తరణ అయింది. అండ్ చాలామంది అనుకుని వాళ్ళకైతే కొంత మంత్రిత్వ శాఖలకి వాళ్ళకైతే అయిపోయింది. అండ్ అటు చూసుకుంటే ఆంధ్రాలో చూసుకుంటే ఇంకొక రకమైన రాజధానిని కొంతమంది ఏదో అన్నారని చెప్పేసి అక్కడ ఒక టైప్ ఆఫ్ జరుగుతుంది. అయితే ఫస్ట్ నేను ఏంటంటే ఆంధ్ర గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ఎగ్జాక్ట్గా చూసుకుంటే. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 అని చెప్పి ఇంతవరకు మరి సూపర్ 6లో మరి 6 పథకాలు ప్రజలకి చేరినాయా లేదా? ఏదైతే ఇప్పుడు ఈ సాక్షి టీవీ యాంకర్ అరెస్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తున్నాయి. మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హామీలు పూర్తి కాలేదు, అవి పూర్తి కావు. నువ్వు రాసుకో. నేను చెప్పడం ఏంటమ్మా, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పినవే వాళ్ళ ప్రభుత్వమే చెప్తోంది. అవి అవ్వవురా నాయన, జరగవురా నాయన అని చెప్పా. చంద్రబాబు నాయుడే డాష్ మీద చెప్పాడు, ఖజానా ఖాళీగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేము అని చెప్పారు. దాంతో రైవలరీ పెరిగిపోవడంతో ఇవాళేదో తల్లి దీవెన, అమ్మ ఒడి, అమ్మ వందనం, ఆ వందనం, ఈ వందనం ఏవో చెప్పుకుంటూ చేస్తున్నారు. అమ్మ ఒక మాట చెప్పనా, ఈ హామీల పథకాలు 100కి 100% జరగవు, అవ్వవు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. ఒప్పుకునే దమ్ముంది ఎవరికన్నా? అంటే ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో ఎవడైనా మోసమే చేస్తాడు. ఖచ్చితంగా నేను చేస్తానని చెప్తాడా? నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆస్కారం ఉండదు. అదే కదా చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఖజానా ఖాళీగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేమేమి ఇవ్వలేము, మేమేమి చెయ్యలేము చెప్పాడు కదా, స్వయానా చెప్పాడు కదమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే సంవత్సర కాలం అయినా కూడా ఇంతవరకు కాలేదు. సో ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ అరెస్ట్. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు స్టూడియోలలో కూర్చొని తిట్టుకోలే, ఎవరు బూతులు మాట్లాడలే. ఏ స్టూడియోస్లలో, యూట్యూబ్ ఛానల్స్లో కానీ అనట్లేదు నేను, పెద్ద శాటిలైట్ ఛానల్స్లోనే తిట్టుకున్నారు ఘోరంగా. మరి అప్పుడు కానీ అరెస్టులు, అప్పుడు కానీ ఇలాంటి కేసులు మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకులని పూర్తిగా మరుగున పెట్టే చర్య మొదలైందేమో. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి నాయకుడిని గడిచిన 5 ఏళ్లలో మాట్లాడిన వీడియోలు కానీ, చెప్పిన పదాలు కానీ ఇప్పుడు అన్నీ బయటకు తీసి అందరికీ కేసులు పెట్టి అందరినీ లోపలికి తీసుకెళ్ళి జైల్లో పెట్టి వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసే ఆలోచనేమో. అందుకే ఈ అరెస్టులేమో అనుకోవచ్చుగా. అంటే అప్పుడు వైసీపీ కరెక్ట్గా ఉన్నా కూడా ప్రజలు ఏ పార్టీ కరెక్ట్ కాదమ్మా, ఏ పార్టీ కాదు అమ్మా. ఒకప్పుడు విజయవాడ నడిబొడ్డులో ఇందిరా మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మరీ నరేంద్ర మోడీని నానా మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ నానా చంకలు నాకుతున్నారు కాదా? బీజేపీని దుయ్యబట్టినటువంటి మనుషులు ఇవాళ అదే బీజేపీని కౌగిలించుకొని కూటమి ప్రభుత్వం ఏర్పరిచారు. ఎందుకు? 134 సీట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీకి తాను ఒంటరిగా ప్రభుత్వాన్ని నిర్మించే సత్తా ఉన్న పార్టీ కూటమి ఎందుకమ్మా? ఎందుకు పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి మనిషిని జనసేన పార్టీ అధ్యక్షుడిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం పదవినిచ్చి అందులో కూర్చోబెట్టాలి? ఏం తెలుగుదేశంలో లేరా?